పాటు కొందరు టీడీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? టీడీపీ మహానాడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా, దీనిపై మీ స్పందన ఏంటంటే? సార్ నేను తెలుగు యువత గాజువాక అధ్యక్షుడు అండి. విశాఖపట్నం నుంచి వచ్చాం మేము అందరం. ఇది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న మహానాడు కాదు. పార్టీ అధికారం కోల్పోయి 3 సంవత్సరాల కాలంలో పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు జరుగుతున్న మహానాడు. ఈ మహానాడు ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ఏదైతే మాకు 94 ఎన్నికలకు ముందు, ఏదైతే 2014 ఎన్నికలకు ముందు జరిగిన మహానాడు ఉందో అంత గొప్పగా కనబడుతుంది. ఈ మహానాడు చూస్తుంటే రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఘన విజయం సాధించడానికి జరుగుతుందని క్లియర్గా నేను చెప్పగలను. ఇక్కడ చూస్తుంటే రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడైతే తెలంగాణలో పార్టీ లేదన్నారో అక్కడి నుంచి లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఈ రాష్ట్రంలో ఇక్కడ వాగుతున్నాయో వైసీపీ జనాలు, వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలని తెలుపుకుంటాను. ఈ జనం చూస్తూ ఉంటుంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆల్రెడీ జామ్ అయింది. చాలామంది పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన చాలామంది ఆల్రెడీ రహదారుల మీద నిలిచి ఉన్నారు. దగ్గర ఇక్కడ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు జనం రోడ్ల మీద ఉన్నారు. ఇదే నిర్వచనం మేము తెలుపుకోవడానికి, గొప్పగా విజయం సాధించాలని తెలపడానికండి. ఏపీలో ముఖ్యంగా చూసుకుంటున్నైతే వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి రానున్న రోజుల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో సాధిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు దీనిపై సార్ చాలా గొప్పది, మీరు వెంటనే కరెక్టే. రాష్ట్రం అవతల ఉన్న వ్యక్తులకి ఆ పిక్చర్ కనబడుతుంది. ఈరోజు గడపకి వైసీపీ అని వెళ్ళారు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఒకరోజు తిరిగారు. ఆడ మగ తేడా లేకుండా చెప్పు తీసి కొడుతుంటే ఎక్కడైతే రేపు పొద్దున ఇబ్బందులు వస్తాయని వెరీ నెక్స్ట్ డే దాన్ని గడపకి ప్రభుత్వం అని చెప్పి వెళ్తున్నారు. ప్రజలు నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక కొంతమంది ఎమ్మెల్యేలు బౌన్సర్లు పెట్టుకొని వెళ్తున్నారు ప్రజల్లోకి. అంటే ఎంత అద్భుతంగా వాళ్ళ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో ఆ బౌన్సర్లు పెట్టుకుంటేనే తెలిసిపోతుంది. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలను చెప్పుకుంటున్నాడో పంచేది కేవలం గోరంతా, బట్ దోచుకు తింటుంది దగ్గర కొండంతా. అది జనాలకు తెలిసిపోయింది. ఇవి నవరత్నాలు కాదు, ఉట్టి పిచ్చిరాలని చెప్పి జనాలకు తెలిసిపోయింది. అందుకే వీళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు నిలదీస్తున్నారు. రేపు రాబోయే కాలంలో మీరు చూస్తారు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత. మా నాయకుడు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా జనం నీరాజనాలు పడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి గారు పరదాల చాటును పారిపోవాల్సి వస్తుంది. అదే తేడా రేపు రాబోయేది ఏ ప్రభుత్వం అని, అది మీకు తెలియజేసుకుంటాను. ఈ మహానాడు ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అంటే, మీరు మీకు ఒకవేళ అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు అంటే ప్రజలు నమ్మడానికి మీరు ఎలా చేస్తారు? ప్రజలు క్లియర్గా అర్థమైపోయిందండి. మేము ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పక్కర్లేదు. మా గత 5 ఏదైతే విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏ అభివృద్ధి చేశారో, ఈ విధ్వంసక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసాలు జరిగాయో, యువత ఎలా నష్టపోయారో, రైతులు ఎలా నష్టపోతున్నారో, ప్రతి వర్గం ఎలా అయితే నష్టపోతుందో ప్రజలు గమనిస్తున్నారు. దీనికి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఈరోజు బాధుడే అని కార్యక్రమం పెట్టాం. గత 3 నెలల నుంచి గొప్పగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఏ మీటింగ్కి మేము జనాలు పిలవట్లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మా పార్టీకి తిరుగులేదని చెప్పుకోవడానికి మేము గత 2 నెలలు 3 నెలలు జరుగుతున్న కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రజల స్పందన చూస్తే తెలిసిపోతా ఉంది. మాకు కానీ మా పార్టీకి కానీ రేపు పొద్దున 2024లో వేరే ఏ ప్రత్యాయం లేదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఒకటే ఒక ఆధారం, అది చంద్రబాబు నాయుడు గారు. ఒకటే ఒక ఆధారం, తెలుగుదేశం పార్టీ అని ప్రజలు క్లియర్గా ఉన్నారండి. అది ముఖ్యంగా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఏదైతే ప్రతినిధుల సభ తీసుకున్నామో ఈ ప్రతినిధుల సభతో పాటు ఏదైతే ప్రతినిధులు వస్తారనుకున్నాం కానీ తండోపతండాలుగా జనాలు వస్తున్నారని చెప్పి ఈ జనాలను చూస్తూ ఉంటేనే తెలిసిపోతుందని రానున్న రోజుల్లో 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఖాయం అనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ, హైదరాబాద్.